మార్చ్ 11 దేవుని వాగ్దానం. యెహోవా నాకు ఆధారము. కీర్తనలు 3:5. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేయుచున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప వలన మనము క్షేమంగా సంతోషంగా ఉండడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని సన్నిధిలో మనం ప్రతిదినము ఆనందంగా సంతోషంగా గడపడానికి ప్రభు చక్కటి సమయాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ సమయమును బట్టి దేవునికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవద్దులంగా ఉన్నాము అనే విషయాన్ని మీకు నేను ప్రభు నామమున తెలియజేయుచున్నాను. మనం చాలా పర్యాయములు ఎన్నో విషయాలు మన సొంత నిర్ణయాలతో మనం జరిగిస్తూ ఉంటాం. అయితే ప్రభు వాగ్దానము మనతో మాట్లాడుతుంది. మనం ఏది చేసినా ఏమి మాట్లాడినా సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే అనే విషయాన్ని మనం జ్ఞప్తిలో ఉంచుకొని ఆయన మీద ఆధారపడి మనము పనులు జరిగించాలి. అప్పుడు మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదకరమైన పరిస్థితులు గుండా మనం ప్రయాణమవుతాం. ఈరోజు మరి నీవు అలాగా ఆయన మీద ఆధారపడుతున్నావా? ప్రభువే నాకు ఆధారము, ఆయన లేనిదే నేను ఏమీనూ చేయలేను అని మనం మాటలతో కాదు క్రియలతో మనం చూపించాలి. చాలాసార్లు మన సొంత నిర్ణయాలు మనం తీసుకుంటాం. మనం ఒక నిర్ణయం తీసుకుని దాన్ని చేయమని ప్రభువుని అడుగుతాం. కానీ అది ఆధ్యాత్మిక జీవితంలో, నీ విశ్వాస జీవితంలో ఎదుగుదలను ఏమాత్రం కూడా సూచించదు. నువ్వు దేవునితో కలిసి ప్రయాణం చేసేవాడివైతే, దేవుని మీద ఆధారపడేటువంటి లక్షణం ఉన్నవాడివైతే, ఆయనను ఏ చిత్తము నీ చిత్తము ఏమైనదో, నీవు ఏమి నా జీవితంలో జరిగించాలనుకుంటున్నావు ప్రభువా అని అడిగి ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడి ముందుకు వెళ్తారు. అలా వెళ్ళేవారు ఈరోజు ప్రభు కోరుకుంటున్నాడు. అలా వెళ్ళేవారిని దేవుడు ఆశీర్వదించబోతా ఉన్నాడు. మరి ఆ రీతిగా నువ్వు ఉండడానికి ఇష్టపడతావా? అయితే ప్రభు ఆశీర్వాదాలు నీ మీద ఖచ్చితంగా ఉంటాయి. దేవుణ్ణి ఆధారం చేసుకున్నవారు, ఆయన మీద ఎవరైతే ఆధారపడతారో, ఆయన మీద ఎవరైతే ఆనుకుంటారో వారిని పూర్ణ శాంతి గలవానిగా దేవుడు చేయబోతున్నాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవానికి వందనాలు. గడిచిన కాలమంతా తోడుకున్నారు. ఈరోజు నిబిడలను దీవించండి, ఆశీర్వదించండి. నేడు వారి ప్రయాణాలలో, పనులలో, తలపెట్టిన కార్యములలో గొప్ప జయములు బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వాహదినం, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేసి ధనదీవులతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.